దేవాదుల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రివ్యూ నిర్వహించనున్నారు. భూసేకరణ ప్రధాన అజెండాగా సమీక్ష జరపనున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించనున్నారు. ఇప్పటికే 3.5 లక్షల ఎకరాలకు దేవాదుల ప్రాజెక్టు సాగునీరు అందిస్తుంది. మూడో ఫేజ్లో మిగిలిన పనులు పూర్తి చేస్తే 6.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. జూన్ 2 నాటికి 2000 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. రైట్, ఇక ఇటు దేవాదుల ప్రాజెక్టుపై అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రివ్యూ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. గుడ్ మార్నింగ్ శాలిని. మొత్తం మీద దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో పాటు చీఫ్ సెక్రటరీతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 2 దశల పనులు కంప్లీట్ అయినాయి. 3వ దశ పనులు చేపట్టడం కోసము భూసేకరణ దాదాపు 2000 ఎకరాల భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క దేవాదుల ప్రాజెక్టు ఎంతో ప్రాధాన్యత సంచరించుకుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణ ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, అదేవిధంగా నల్గొండ సంబంధించినటువంటి కరీంనగర్, సిద్దిపేట ఈ ప్రాంత మహబూబాబాద్ ప్రాంత ప్రజలకు దాదాపు 6,14,000 ఎకరాలకు 3వ దశ పనులు కంప్లీట్ అయితే దాదాపు 6,14,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 దశల్లో దాదాపు కొన్ని వేల అంటే దాదాపు 3.5 లక్షల ఎకరాలకు తాగునీరు అందిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 3వ ఫేజ్ కూడా కంప్లీట్ అయితే దాదాపు 6.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే విజిట్ కూడా చేయడం జరిగింది. పనులు మొత్తం కూడా పూర్తిగా చకచక కంప్లీట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టు 3వ దశ పనులకు సంబంధించిన విషయంపై కూడా గతంలో అనేక సార్లు రివ్యూలు నిర్వహించారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఈరోజు 3వ దశకు సంబంధించినటువంటి ప్రాజెక్టు భూసేకరణ సంబంధించిన అంశాలతో పాటు మిగిలినటువంటి అంశాలపై కూడా ఈరోజు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో ఈరోజు సచివాలయం కేంద్రంగా ఈరోజు సమీక్ష కూడా నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ములుగు జిల్లా కేంద్రంగా దేవాదుల ప్రాజెక్టు మొత్తం కూడా ఉత్తర తెలంగాణ అటు సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఈ ప్రాంత ప్రజలకు కూడా ఎప్పటి నుంచో 3వ దశ పనులకు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటిని జూన్ 2 వరకు పనులన్నీ కూడా కంప్లీట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు సమీక్ష నిర్వహించున్నారు. భూసేకరణ దాదాపు 2000 ఎకరాల భూమి అవసరం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి భూసేకరణ అంశాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు జిల్లా కలెక్టర్లతో పాటు మరోవైపు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు మరోవైపు ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావుతో కూడా ఈరోజు అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.